హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము రిపీటేషన్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో రిపీటేషన్ అంటే పునరావృతి అవడము. అంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని అయిన తర్వాత మళ్ళీ అదే పని మళ్ళీ రిపీటెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మంత్లో మన ఇంటికి సంబంధించి కరెంట్ బిల్ పే చేసామనుకోండి. సో ఈ మంత్లో కరెంట్ బిల్ పే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ డేట్ వచ్చేసరికి మళ్ళీ మనం కరెంట్ బిల్లు పే చేయాల్సి వస్తుంది. అంటే ఈ కరెంట్ బిల్లు ప్రాసెస్, ఈ టాస్క్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ ఒక సర్టెన్ డేట్ రాగానే మనకి కరెంట్ బిల్లు పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ పని అనేది రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు మనం కరెంట్ బిల్ పే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మన ఇంట్లో కరెంట్ వినియోగించుకోవాలంటే. లైక్ దట్ మనము మన ఇంటికి గ్రాసరీస్ అంటే స్టేషనరీ ఐటమ్స్, రెగ్యులర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనము ఆ ఐటమ్స్ సంబంధించింది మనం సర్వీవ్ అవ్వడం కోసం అని చెప్పి కంపల్సరీగా ఐదర్ వీక్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ లేకపోతే మంత్లీ కానీ మనము ఎవ్రీ డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారము మనం పర్చేజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. లైక్ సోప్స్ ఉన్నాయి, సోప్స్ అయిపోగానే మళ్ళీ కొత్త సోప్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్గా తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే దాల్ అయిపోగానే మళ్ళీ దాల్ కోసం మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ అనేది రిపీటెడ్గా అవుతూ ఉంటుంది. సో ఇంకొకటి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్లో చూపిస్తుంది ఒక బటర్ఫ్లైకి సంబంధించిన లైఫ్ సైకిల్. సో బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మీ అందరికీ తెలుసు. సో ముందుగా తన యొక్క లైఫ్ సైకిల్ అనేది గుడ్లతో స్టార్ట్ అవుతుంది. సో బటర్ఫ్లై గుడ్లు పెడుతుంది, అది పొదుగుతాయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అది ఏమవుతుంది, క్యాటర్పిల్గా మారిపోతుంది. క్యాటర్పిల్గా కొన్ని రోజులు ఉండి తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, అది కుప్పగా కన్వర్ట్ అయిపోతుంది. కుప్ప కొన్ని రోజులు ఉన్న తర్వాత అది బటర్ఫ్లై అవుతుంది. బటర్ఫ్లై అయ్యి అది కొన్ని రోజులు ఉండి మళ్ళీ గుడ్లు పెడుతుంది. ఇట్లా ఈ టాస్క్ అనేది ఎండ్లెస్. ఒక బటర్ఫ్లై కొన్ని గుడ్లు పెట్టిన తర్వాత ఇంకో బటర్ఫ్లై అనేది ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ టాస్క్ ఇది రిపిటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ టాస్క్నే మన ప్రోగ్రామింగ్ భాషలో ఐటరేషన్ అంటాం అనమాట. సో ఈ ఐటరేషన్ చేయడం కోసం అని చెప్పి మనకి ప్రోగ్రామింగ్లో రెండు రకాల స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మనము ఫర్ లూప్ అంటాము అండ్ వైల్ లూప్ అంటాము. సో ఇప్పుడు వాటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా ఇప్పుడు మీకు చెప్పిన లైఫ్ సైకిల్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంతకుముందు ఏదో చెప్పాను. ద లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై దట్ ఇన్వాల్వ్ 4 stages. దట్ ఈస్ ఏ బటర్ఫ్లై lays eggs, turns it into a caterpillar, become a pupa, and finally mature as a butterfly. The cycle starts again with the laying of eggs by the butterfly. This kind of repetition is also called iteration. Repetition of a set of statements in a program is made possible using loop construction. Loop construction provides the facility to execute a set of statements in a program repetitively. This statement in a loop are executed again and again as long as particular logical condition remains true. This condition is checked based on the value of a variable called the loop control variable. When the condition becomes false, the loop terminates. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో ఈ లైఫ్ సైకిల్కి సంబంధించింది ప్రాసెస్ మనము రిపిటేషన్ అంటాము. ప్రోగ్రామింగ్ భాషలో ఐటరేషన్ అనడం జరిగింది. సో ఈ ఐటరేషన్ సంబంధించింది మన ప్రోగ్రామింగ్ భాషలో ఇంప్లిమెంట్ చేయడానికి లూపింగ్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ లూపింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించింది మనము. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ లూప్ అనేది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ కావాలంటే ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అవ్వాలన్నమాట. అంటే ఎప్పటి వరకు ఆ కండిషన్ ట్రూగా ఉంటుందో అప్పటి వరకు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. అంటిల్ అన్లెస్ ఆ కండిషన్ పాస్ అయ్యేంత వరకు. సో ఆ కండిషన్ పాస్ అయ్యేంత వరకు కూడా ఆ లూప్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో అది పాస్ అయినప్పుడు మాత్రమే ఆ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ మనము యాజ్ అ ప్రోగ్రామర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ప్రోగ్రామ్లో కంపల్సరీగా సర్టన్ టైంలో లూప్ అనేది ఫాల్స్ అయ్యే విధంగా మీరు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రోగ్రామ్ అనేది ఫాల్స్ అయ్యే విధంగా రాయకపోతే అది ఏమవుతుంది, ఇన్ఫినైట్ లూప్కి దారి తీస్తుంది. అంటే కంటిన్యూగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, అక్కడ స్టాప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ మనము మాన్యువల్గా ఇంటరాక్ట్ అయ్యి అంటే దాన్ని స్టాప్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ అలా చేసినా కూడా మనకి స్టాప్ అవ్వదు, అప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనము కోడ్ రాసి సేవ్ చేయకపోతే కోడ్ లాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో యాజ్ అ ప్రోగ్రామర్గా మీరు ఎప్పుడైనా లూప్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది రాసినప్పుడు కంపల్సరీ దానికి ఏదో ఒక స్టేజ్లో
ఫాల్స్ అయ్యే విధంగా మీరు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ నోట్లో ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామర్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ కండిషన్ eventually does become false so that there is an exit condition and it does not become an infinite loop. అంటే ఇన్ఫినిట్ లూప్ కాకుండా అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో 2 looping construct in Python, for and while. Python support 2 type of iterative statement. One is for loop and second one is while loop. సో ఈ వీడియోలో మనము ఫర్ లూప్ గురించి తెలుసుకుందాము. The for statement is used to iterate over a range of values or a sequence. The for loop is executed for each of the item in the range. The values can be either numeric elements of a data type like string, list or tuples. So the for statement is used to iterate over a range of values or sequence. మనకి ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేది అంటే రిపీటెడ్ ఏ విధంగా చేస్తుంది, మనం ఇచ్చిన స్టేట్మెంట్లో వాల్యూస్ని బేస్ చేసుకొని ఆర్ సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క స్టేట్మెంట్ అనేది పునరావృతం అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఇచ్చిన రేంజ్లో ద ఫర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఐటమ్ ఇన్ ద రేంజ్. సో మనం ఇచ్చిన రేంజ్లో ప్రతి ఒక్క ఐటెంని ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఐటమ్ అనేది న్యూమరిక్ కావచ్చు ఆర్ డాటా టైప్ సంబంధించిన ఎలిమెంట్స్ కావచ్చు. డాటా టైప్స్ అంటే ఏంటి, మనకి లైక్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్స్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ కావచ్చు. సో ఎలిమెంట్స్ని ఒకటి తర్వాత ఒకటి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో. సో ఫర్ లూప్ ఏంటిది, ఇచ్చిన రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే ఉందో ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ సంబంధించింది కంప్లీట్గా ప్రింట్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆర్ సీక్వెన్సెస్ కూడా ఇచ్చిన సీక్వెన్స్ వాల్యూస్ని కూడా ఆ యొక్క లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లోకి వెళ్ళి కంప్లీట్గా ప్రింట్ అయ్యేంత వరకు మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. విత్ ఎవ్రీ ఐటరేషన్ ఆఫ్ లూప్ ది కంట్రోల్ వేరియబుల్ చెక్ వెదర్ ఈచ్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ద రేంజ్ హ్యావ్ బిన్ ట్రావర్స్డ్ ఆర్ నాట్. సో ప్రతిసారి కూడా ఈ రిపిటేషన్ ప్రాసెస్ అవుతున్న ప్రతిసారి కూడా కంట్రోల్ వేరియబుల్ అని ఉంటుంది ఫర్ లూప్లో. ఆ కంట్రోల్ వేరియబుల్ అనేది వెరిఫై చేస్తుంది. సో అది ట్రావర్స్ చేయబడిందా లేదా, అంటే మనకి అక్కడ ప్రింట్ చేయబడిందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఒకవేళ ప్రింట్ చేయకపోతే నెక్స్ట్ కండిషన్లో ప్రింట్ చేస్తుంది. వెన్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద రేంజ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఎప్పటి వరకు అక్కడ ఉన్న రేంజ్ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయ్యేంత వరకు ఆ కంట్రోల్ వేరియబుల్ అనేది వెరిఫై చేసుకుంటూ ప్రతి ఒక్క వాల్యూని మనకి ప్రింట్ అయ్యే విధంగా చూస్తుంది అనమాట. ది కంట్రోల్ ఈజ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు ది స్టేట్మెంట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ఫర్ లూప్. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత సో ట్రాన్స్ఫర్ టు ద స్టేట్మెంట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ఫర్ లూప్. నెక్స్ట్ అది కంట్రోల్ స్టేట్మెంట్కి అది స్టేట్మెంట్ బాడీని ఎగ్జిక్యూట్ చేసేసి కంట్రోల్ అనేది కంప్లీట్ చేస్తుంది. సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్ వచ్చేసి, సో బిగినింగ్ ఫర్తో స్టార్ట్ చేస్తాము మనము. ఫర్ కంట్రోల్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ ఆర్ ఐటమ్ ఇన్ రేంజ్. ఫర్ కంట్రోల్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ ఆర్ ఐటమ్స్ ఇన్ రేంజ్ కోలన్, దెన్ ఇండెంటేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, స్టేట్మెంట్ ఇన్సైడ్ బాడీ ఆఫ్ ద లూప్. సో ఇది సింటాక్స్ అండి. సో ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఫర్ లూప్ రాయడం ఈజీ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ వేరియబుల్ అంటే మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావడానికి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఒక వేరియబుల్. సో అది వెరిఫై చేస్తూ ఉంటుంది. ఆ రేంజ్లో ఉన్న ప్రతి వాల్యూ ప్రింట్ అయిందా లేదా చెక్ చేసుకొని మనకి ప్రింట్ అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది, ప్రింట్ ద క్యారెక్టర్స్ ఇన్ వర్డ్ పైథాన్ యూజింగ్ ఫర్ లూప్. సో ఇక్కడ పైథాన్ అనేది ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డ్కి సంబంధించిన ప్రతి క్యారెక్టర్, సో ఇక్కడ 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 6 క్యారెక్టర్స్ కూడా ప్రింట్ అయ్యే విధంగా కోడ్ రాస్తున్నాను. సో ఫర్ లూప్ గురించి ఫర్ లెటర్ ఇన్ పైథాన్. సో పైథాన్కి సంబంధించింది రేంజ్ ఆఫ్ వాల్యూ అనమాట. సో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూకి సంబంధించి ఆర్ ఐటమ్ ఇన్ రేంజ్. సో ఇది ఐటమ్ కూడా అనుకోవచ్చు మనము. సో ఈ ఐటమ్స్ అనేది లెటర్
లెటర్ అనే వేరియబుల్లో, సో ఇక్కడ కంట్రోల్ వేరియబుల్ ఇది, ఈ కంట్రోల్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ లెటర్ అనగానే ఈ వేరియబుల్ సంబంధించి ఏమవుతుంది, ఒక్కొక్క కండిషన్ చెక్ చేసుకుంటూ వచ్చేసి ఫస్ట్ పీని ట్రావర్స్ చేస్తుంది. అంటే ఇక్కడ మనము ట్రావర్స్ మీన్స్ అడ్డంగా మనకు ప్రింట్ చేస్తూ వస్తుంది. సో పి, నెక్స్ట్ వై, తర్వాత టీ, తర్వాత హెచ్, తర్వాత ఓ, తర్వాత ఎల్, ఈ విధంగా ఇందులో ఉన్న ఆల్ లెటర్స్ ప్రింట్ అయ్యేంత వరకు మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ లూప్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి 6 క్యారెక్టర్స్ ఇచ్చాం కాబట్టి 6 క్యారెక్టర్స్ ప్రింట్ చేసేంత వరకు కూడా ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది అనమాట. 1 by 1 ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ రిపిటేషన్ ప్రాసెస్ వైకి వస్తుంది, నెక్స్ట్ రిపిటేషన్ ప్రాసెస్ టీకి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రిపిటేషన్ ప్రాసెస్ హెచ్కి వచ్చింది, తర్వాత ఓకు, ఇలా మొత్తం పైథాన్కి సంబంధించి ప్రింట్ అయ్యేంత వరకు కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో పైథాన్కి సంబంధించింది. సో దీని కండిషన్ మారుస్తున్నాను మీకోసం అని చెప్పి. సో ఇప్పుడు వెల్కమ్ అని రాస్తున్నాను, వెల్కమ్, ప్రింట్ లెటర్ ఇన్ వెల్కమ్. సో వెల్కమ్ సంబంధించింది మనకి సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది చూడండి. వెల్కమ్ అనగానే ఫస్ట్ డబ్ల్యూ, తర్వాత ఈ, తర్వాత ఎల్, తర్వాత సి, తర్వాత ఓ, ఎం, ఈ. సో ఫర్క్ సంబంధించింది రేంజ్ ఆఫ్ వాల్యూస్ అనేది ట్రావర్స్ చేసేసి మనకి ఇక్కడ ఈ విధంగా ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది లిస్ట్, ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డాటా టైప్ లైక్ స్ట్రింగ్, లిస్ట్, టపుల్స్ సంబంధించింది కానీ లిస్ట్కి సంబంధించిన స్ట్రింగ్ సంబంధించింది కూడా సో మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20, 30, 40, 60, 80. సో మొత్తం మనం ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద నెంబర్ టు ఇన్ ఏ గివెన్ సీక్వెన్స్ యూజింగ్ ఫర్ లూప్. సీక్వెన్స్ అంటే ఒక వరుస క్రమంలో ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అదే వరుస క్రమంలో ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో దానికి ఏం చేస్తున్నాము, ఫర్ నెంబర్ ఇన్ కౌంట్. సో కౌంట్ అనేది ఇక్కడ ఈ వేరియబుల్. సో ఇందులో ఆల్రెడీ మనకి 5 వాల్యూస్ అనేది స్టోర్ చేయడం జరిగింది. ఈ 5 వాల్యూస్ అనేది ఇన్ను. సో ఇక్కడ ఇండ్ కండిషన్ ఏం చేస్తుంది, ఇది మెంబర్షిప్ మనకు ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ ఏం చేస్తుంది, నెంబర్ ఇన్ కౌంట్, ఈ నెంబర్ సంబంధించింది కౌంట్లో ఉందా లేదా వెరిఫై చేస్తుంది అన్నట్టు. ప్రతిసారి కంట్రోల్ వేరియబుల్ ఇన్ ఈ కౌంట్ అనే వేరియబుల్లో నెంబర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. నెంబర్ ఉన్నదంటే ఆ నెంబర్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అంటే 1 by 1 ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ 20కి సంబంధించింది ఇందులో ఉందా లేదా, ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేదా చూసుకుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి అంటే ఓకే, ఆ వాల్యూ ఎంతైతే ఉందో అది ఇందులో స్టోర్ అవుతుంది. స్టోర్ అయింది. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేదా అని కౌంట్లో వెరిఫై చేస్తుంది. కౌంట్లో వెరిఫై చేసి అక్కడ 30 ఉంది. సో 30కి సంబంధించింది మళ్ళీ కలెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ వెరిఫై చేస్తుంది ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఇక్కడ మనకి 40 ఉంది. సో 40కి సంబంధించింది కలెక్ట్ చేసుకొని మనకి ప్రింట్ చేసేస్తుంది మళ్ళీ ఇక్కడ 40 అని. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తుంది. ఈ నెంబర్ అనేది కౌంట్లో వెరిఫై చేసి నేను వాల్యూస్ ఉన్నాయా లేదా అని. ఉన్నాయంటే 60. సో 60 మిగిలిపోయింది. సో 60కి సంబంధించింది కలెక్ట్ చేస్తుంది, 60 ప్రింట్ చేస్తుంది. ఫైనల్గా మనకి 80. సో 80 కూడా చెక్ చేస్తుంది. 80 ఉందని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి దాన్ని కలెక్ట్ చేసుకొని మనకి ప్రింట్ చేస్తుంది. ఫైనల్గా అక్కడ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ ఏమి ప్రింట్ చేయడానికి లేవు అని చెప్పి మనకి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి లూప్ కంట్రోల్ బయటకు వచ్చేస్తాము. సో ఇక్కడ మనము ఇది ప్రింట్ చేస్తే ఈ విధంగా 20, 30, 40, 60 అనేది ఇట్లా ప్రింట్ అవుతుంది ఫర్ లూప్ ఉపయోగించి. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. సో ఇక్కడ సీక్వెన్స్ సంబంధించింది 1, 2, 3, 4, 5, 6 అనే లిస్ట్లో ఇవ్వడం జరిగింది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూకి సంబంధించింది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి చెక్ చేసింది ఈవెన్ నెంబరా కాదా అనేది చెక్ చేసి ఒక ఈవెన్ నెంబర్ అయితే దాన్ని మాత్రమే ప్రింట్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ అవుతుందా ఎట్లా చెక్ చేస్తాము, ఫస్ట్ ఇక్కడ ఫర్ కండిషన్ ద్వారా ముందు వాల్యూస్ అనేది కలెక్ట్ చేస్తాము. ఈ కలెక్ట్ చేసిన వాల్యూ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్లో ఉన్న వాల్యూని 2 తోని డివైడ్ అంటే మాడ్యులేట్ చేయడం పర్సంటేజ్ చేస్తాము. ఎక్కడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అది ఈవెన్ నెంబర్ అని చెప్పి మనం ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే అక్కడ ఎలాంటి ప్రింట్ అనేది మనకి ఇక్కడ అంటే జస్ట్ నేను ఇఫ్ మాత్రం ఇవ్వడం జరిగింది, ఎల్స్ పార్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇఫ్ పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా సింపుల్గా మనము ఇఫ్ కండిషన్ ఉపయోగించి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ ఆల్రెడీ 2 ఇస్ ద ఈవెన్ నెంబర్, 4 ఇస్ ద ఈవెన్ నెంబర్, 6 ఇస్ ద ఈవెన్ నెంబర్, 8 ఇస్ ద ఈవెన్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఫర్ సంబంధించిన లూప్ ఉపయోగించి కావాల్సిన రేంజ్ ఆఫ్ వాల్యూస్ని
ఆర్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరిగా లూప్ సంబంధించింది ఫాల్స్ అయ్యే విధంగా మీరు కండిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లూప్ సంబంధించింది మీరు కంప్లీట్గా ట్రూనే పెట్టారనుకోండి, ఇన్ఫినిట్ లూప్కు దారిస్తుంది. అప్పుడు మీ యొక్క సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.